హలో అండి. కాకరకాయ కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయినా సరే చేదుగా ఉంటుంది అని చెప్పి మనం అవాయిడ్ చేస్తాము. సో, ఒక్కసారి మీరు కాకరకాయ ఉల్లికారం చేసుకున్నారనుకోండి అస్సలు చేదుండదు. ఇంట్లో చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఫస్ట్ అయితే కాకరకాయలని తీసుకొని వాటికి పైన రఫ్ ఉంటుంది కదా స్కిన్ను. ఆ స్కిన్ అంతా కొంచెం పీల్ తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వాటిని కొంచెం సన్నగానే ముక్కలుగా కట్ చేసుకోండి. చాలామంది లావు లావుగా కట్ చేసుకుంటారు. సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, కొంచెం దుడ్డుగా కట్ చేసుకున్నా పర్లేదు. ఆ మాత్రం సైజు ఉంటే బాగా అంటే మనం వాటిని ఫ్రై చేస్తాం కదా ఆయిల్‌లో. ఫ్రై చేసినప్పుడు మనకు చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఆ తర్వాత మధ్యలో ఉన్న పిక్కలన్నింటిని బయటకి తీసేసుకోండి. ఆ పిక్కలనైతే మీరు బయట పడేయొద్దు. వాటిని అలాగే ఉంచండి. తర్వాత వాటితో ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని ఇలా క్లీన్ చేసుకున్నాక వాటిలో కొంచెం సాల్టు అండ్ కొంచెం పసుపు వేసి బాగా కలపండి. బాగా కలిపేసి ఒక సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు పక్కనే పెట్టుకున్న పిక్కల్ని చక్కగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఏంటంటే ఒక ప్యాన్‌లో కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు తీసుకోండి. పొట్టుతో ఉన్నా పర్వాలేదు బానే ఉంటుంది. అవి లైట్‌గా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాలు అంటే ఒక 2 స్పూన్స్ ధనియాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని అందులో చింతపండు కొంచెం వేసుకోండి. చిన్న రవ్వ అయితే సరిపోతుంది మనకి. అవన్నీ బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లారినాక మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేసుకోండి. పౌడర్ చేసుకోండి. ఈ లోపల మనం ఏంటి అంటే ఈ పక్కనే పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా! మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! పసుపు అండ్ ఉప్పు వేసి వాటిని బాగా పిండితే వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని లైట్‌గా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా కూడాను 2 పక్కల తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకుంటే బానే ఫ్రై అయిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లేదంటే కొంచెం చేదుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని పక్కన తీసి పెట్టుకోండి. ఈ లోపల మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా మసాలా, అందులో ఏంటంటే ఒక 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. అలాగే అందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. అంటే మీ టేస్ట్‌కి ఎంత సరిపోతుందో అంత కారం కూడా యాడ్ చేసుకోండి. కారంతో పాటు కొంచెం పసుపు, అలాగే రెక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొన్ని పెట్టుకోండి. వాటితో పాటు అవి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఆనియన్ కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా సరే టేస్ట్‌గానే ఉంటుంది. ఈ లోపల మనం ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అందులోనే ఈ మనం పక్కనే పెట్టుకున్న కాకరకాయ పిక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యే లోపల ఫ్రై అయిన కాకరకాయలు ఉంటాయి కదా! అవి మనం మసాలా మిక్సీ పట్టే లోపల చల్లగవుతాయి. వాటికి ఈ మసాలాని మంచిగా పెట్టుకోండన్నమాట. అది కూడా మీకు పెద్దగా కష్టం అనిపించిందనుకోండి, డైరెక్ట్‌గా ముక్కలతో కలిపి మసాలా వేసేయొచ్చు. ఇలా పెట్టుకున్నా సరే బానే ఉంటుంది మనకి. ఈ లోపలే మనం అదంతా మసాలా అంతా స్టఫ్ చేసిన లోపలే మనకి మంచిగా కాకర పిక్కలన్నీ ఏగిపోతాయి. అందులోనే ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న మసాలాతో ఉన్న కాకర ముక్కల్ని తీసుకువెళ్ళి అందులో వేసేయండి. మీకు అలా కష్టం ఉంది స్టఫ్ చేయడము అనుకునేటప్పుడు ఏం చేస్తారంటే కాకరకాయ ముక్కలతో పాటు ఈ మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ మనకి ఉండదు. అంటే డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అన్నమాట. ఇవి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గిస్తే బాగా మగ్గిపోతుంది. అంటే మసాలా మగ్గితే చాలు మనకి. లాస్ట్‌లో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర నా దగ్గర చాలా తక్కువ ఉంది. అందుకే తక్కువే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ మీరు మగ్గించుకుంటే హ్యాపీగా మనకి కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా చాలా బాగా తినేస్తారు అస్సలు వద్దనకుండా. ఇంత టేస్టీగా ఉంటుంది. మీరు డైలీ పెట్టినా సరే అస్సలు వద్దనరండి. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సపోర్ట్ మీ.